నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ. పోలవరం, అమరావతిని రెండు కళ్లులాగా భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడి. మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదు. అసెంబ్లీలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన. కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై అసత్యాలు మాట్లాడుతున్న హోంమంత్రి. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శలు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి, వెన్నెముక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కరువుకి చెక్ పెట్టినట్లేనని ఈ సందర్భంగా తెలిపారు. అమరావతి పోలవరం ప్రాజెక్టుని రెండు కళ్లుగా భావించినట్లు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కాకూడదని నిర్మాణ బాధ్యతలు తీసుకున్నామని అన్నారు. పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందని పట్టిసీమ ద్వారా రైతులకి నీళ్లిచ్చామని తెలిపారు. నీటి సంరక్షణకి చర్యలు తీసుకుందామని, సాగునీటి సంరక్షణపై సభ్యులంతా అవగాహన పెంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి, ఒక వెన్నెముక. ఇది గాని సమర్థవంతంగా మనం చేసుకోగలిగితే, అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టే పరిస్థితి వస్తుంది. కరువును నివారించగలిగితే బంగారం పండించే రైతాంగం ఉన్నారు, పెట్టుబడులు వస్తాయి, త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీళ్లుండి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చూస్తే ఎక్కువ చేపల చెరువులు వచ్చిన తర్వాత కలుషితమైన నీరు తాగే పరిస్థితికి వస్తున్నాం. అయితే ఆ దేశ ఎక్కువ సభ్యులందరికీ కూడా, మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో అది ఇప్పుడుది కాదు, ఓసారి చరిత్ర. ఆ చరిత్రలో మనం చూస్తే 1941లో ప్రపోజల్ వచ్చింది. 1941లో దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణయ్యర్, అప్పుడు చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్, అతను ఒక ప్రపోజల్ పెట్టాడు. ఒక స్టోరేజ్ రిజర్వాయర్ ఇక్కడ వస్తే బాగుంటుంది, గోదావరి పైన రావాలి అని ఆలోచించి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ 42-44లో చేశాడు. అప్పట్లో ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. ఆ జీవో ప్రకారం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తొలిసారి మీరు చూస్తే 170 అడుగులు ఎత్తి పెట్టాలని, ఆ నుంచి 208 అడుగులు కూడా పెట్టాలని, దీనివల్ల 340 నుంచి 700 టీఎంసీ నీళ్లు పోలవరంలో, పేరు కూడా అప్పుడు పోలవరం కాదు, అక్కడ రిజర్వాయర్ నీళ్లు ఉంటాయని చెప్పి ఒక అవగాహనకు వచ్చారు. 75 నుంచి 150 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేయొచ్చు అనుకున్నారు. పేరు కూడా రామపాల్ సాగర్ ని సైట్ ని ఐడెంటిఫై చేసి అక్కడ ఈ ప్రాజెక్టు కట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయించారు. కడాన దిశ ఈ ప్రాజెక్ట్ ని గోవిందరాజు అయ్యంగారని 5-6 ఆగస్టు 1947లో ఇవన్నీ కూడా కన్సల్టెంట్ గా ఉంది, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఇది ఫీజిబిలిటీ ఉంది, సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ డ్యామ్ ఇస్ ది బెస్ట్ అవైలబుల్ సైట్ అని ఫైనలైజ్ చేశారు. ఆ రోజు గారి ఇప్పుడు వచ్చిన మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో ఎంతటి వారున వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. దస్త్రాల దహనం వెనుక ఉన్న కుట్రపై శాసన మండలిలో టీడీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. సమాధానం ఇచ్చే క్రమంలో మంత్రి అనగాని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరును ప్రస్తావించారు. దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ ముగియకుండానే పేరును ఎలా ప్రకటిస్తారని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించడం జరిగింది. ఈ వ్యవహారంలో దోషుల్ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. 22/7/2024 తెల్లవారుజామున 12 గంటల ప్రాంతంలో ఏదైతే జరిగిందో అధ్యక్ష, అగ్ని ప్రమాదం అధ్యక్ష, తర్వాత అధ్యక్ష మా నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళటం, డీజీపీ గారు అవ్వచ్చు, మా స్పెషల్ సిఎస్ గారు అవ్వచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత తేల్చేది క్లియర్ గా ఘటన జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగలేదు, ఇది కేవలం కుట్రపూరితం జరిగిందని చెప్పేసి నిర్ధారించారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష సీసీ కెమెరా అప్పుడే పనిచేయకపోవడం, దోమలు నివారించాల్సినటువంటి కాల్చే కడ్డీలన్నీ కూడా అక్కడ ఎక్కువ మోతాదులో స్టాక్ పెట్టడం, అలాగే ఏదైతే మోటార్ ఆయిల్ ఏ ఆఫీస్ లో కూడా మోటార్ ఆయిల్ పెట్టకూడదు కానీ సీనియర్ అసిస్టెంట్ కావాలని మోటార్ ఆయిల్ అక్కడ పెట్టడం, ఇవన్నిటి కూడా నిర్లక్ష్యానికి నిదర్శనం అధ్యక్ష. అందుకే అధ్యక్ష
ఏదైతే కెమికల్స్ కూడా వాడారు అని చెప్పేసి ఫైర్ ఆఫీసర్స్ అంతా కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అధ్యక్ష దాన్ని సిఐడికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ ఘటన జరిగిన తీరుపై ప్రాథమికంగా అంచనా ప్రకారం మాజీ ఆర్డీఓ ఎంఎస్ మురళి పి రామచంద్రారెడ్డి అంటే పిఏ తుకారాం ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ నాయుడు ఫైలు దహనం చేశారని చెప్పేసి తేలింది అధ్యక్ష. వీరంతా మాజీ మంత్రి గారి అనుచరులుగా ఉన్నారు. అయితే ఈ నేరారోపణ ఆధారాలు సహా విచారణ సిఐడి నిరూపించాల్సి ఉంది. అయితే అధ్యక్ష ఇప్పుడు పెద్దలు అడిగినట్టుగా అధ్యక్ష మదన్పల్లిలో రీవెరిఫికేషన్ అధ్యక్ష టోటల్ ల్యాండ్స్ అధ్యక్ష 13,445 ఎకరాలు ఉంటాయి అధ్యక్ష. లా ప్రకారంగా జరిగింది 8,882 అధ్యక్ష. లా ప్రకారం కాకుండా అన్లాఫుల్ గా జరిగింది 4,563 అధ్యక్ష. అలాగే అధ్యక్ష అసైన్డ్ భూమి ఫ్రీ హోల్డ్ అయింది అధ్యక్ష. రిజిస్టర్ అయినాయి 731 అధ్యక్ష. దాంట్లో అన్లాఫుల్ గా 200 అయినాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష పెద్ద అడిగినట్టుగా రీవెరిఫికేషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ ఫ్రమ్ మేడ్ ఫ్రీ హోల్డ్ 48,000లో 25,000 లాఫుల్ గా అయితే 23,000 అన్లాఫుల్ గా జరిగినాయి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తాను అంటే అధ్యక్ష ఈ కుట్రకి మూల కారణం ఇక్కడే ఉంది అధ్యక్ష. ఏదైతే అన్లాఫుల్ గా చేశారో అవన్నీ బయట పడతాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఇవన్నీ లింకులు కట్ చేయాలని చెప్పేసి సాక్ష్యాన్ని బూడిద చేశారు అధ్యక్ష. తప్పకుండా ఏదైతే బూడిద చేసినా కూడా మా కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉంది. మా అధికారులు పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు. మా అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు. తప్పకుండా సాక్షులు పట్టుకుని ఆ బూడిద నుంచి కూడా బయటకు తీసుకొస్తారు అధ్యక్ష. ఏదైతే 2,443 ఫైల్స్ దగ్ధం అయినాయో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని ఫైల్స్ కూడా రిట్రీవ్ A to Z అన్ని కూడా రిట్రీవ్ చేసే అధ్యక్ష. దాంట్లో ఉన్న దోషులు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులందరూ ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తెలిపారు. శాసన మండలిలో ఆమె మాట్లాడారు. 108, 104 ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని వారి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న వరదు కళ్యాణి నిన్న హోంమంత్రి అనిత మహిళలపై జరుగుతున్న నేరాలపై అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. సాక్షాత్ హోంమంత్రి నివాసం ఉన్న విశాఖలోని మహిళలపై నేరాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ప్రభుత్వం ఇసుక కోసం, మద్యం కోసం ఆలోచిస్తుంది తప్ప మహిళల భద్రత కోసం కనీసం పట్టించుకోవడం లేదని కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయబద్ధంగా వాళ్ళు అడుగుతున్న కోరికల్ని ప్రభుత్వం తీర్చాలి, ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి, వాళ్ళ డిమాండ్స్ ని ప్రభుత్వం పరిష్కారం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే 108, 104 అనేది రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వాటికి ఎంతగానో నిధులు కేటాయించి వాళ్ళకి చాలా సపోర్ట్ చేయడం జరిగింది. పేదవాడికి ఎవరికైనా ఈ ప్రజల్లో ఎవరికైనా కూడా యాక్సిడెంట్ జరిగితే జస్ట్ ఫోన్ చేసిన 10 నిమిషాల్లో వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి 108 ఎంతగానో ఉపయోగపడేది. అలాగే 104 మనం చూసాం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అయితేనేం గ్రామాల్లోకి వెళ్ళి వైద్యం చేయడానికి ఇవన్నీ కూడా చాలా 104 వెహికల్స్ ఉపయోగపడేది. ఆ వ్యవస్థలన్నింటినీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. అలాగే ఆశా వర్కర్లు, అంగన్వాడీలు తీసుకుంటే వాళ్ళు న్యాయబద్ధంగా చాలా డిమాండ్స్ అడుగుతూ ఉన్నారు. వాటన్నిటికీ పరిష్కారం చూపించాలి. పిఎఫ్లు, గ్రాడ్యుటీ ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ప్రభుత్వం మీద. గత 20 ఏళ్ల నిర్లక్ష్యానికి గుడివాడలో అనేక సమస్యలు నెలకొన్నాయి. వాటిలో త్రాగునీటి సమస్య ఒకటని, గుడివాడ పట్టణంలో త్రాగునీటి సమస్యకు తీవ్రంగా నెలకొందని, ప్రతిరోజు 20 లక్షల లీటర్ల త్రాగునీరు కొత్తగా ఏర్పడిన టిట్కో కాలనీకి అదనంగా 5 లక్షల లీటర్లు అవసరమవుతున్నాయని, గత పాలకుల పర్యవేక్షణ లోపంలో 108 ఎకరాల ట్యాంకుల్లోని నీటి సరఫరా పనిముట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సమస్య మరింత జటిలంగా మారిందని చెప్పారు. చర్యలు తీసుకోవాల్సిందిగా సభాముఖంగా గౌరవ స్పీకర్ కి గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్ల రాము విజ్ఞప్తి చేశారు. గత 20 ఏళ్లుగా అత్యంత నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం ఉందంటే గుడివాడ నియోజకవర్గం అధ్యక్ష. అనేక సమస్యలు అలాగే పెండింగ్ పెట్టేసుకుని ఏ మాత్రం పనంటూ జరగకుండా ఎలాంటి ప్రతి విషయంలోనూ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాత ఎమ్మెల్యే. దీనివల్ల గుడివాడ ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు అధ్యక్ష. అందులో ప్రధానంగా మంచినీటి సమస్య అధ్యక్ష. గుడివాడ టౌన్కి ఒక బ్యాడ్ హ్యాబిట్ అలవాటు చేసుకుని ఏంటంటే అవకాశం ఉన్నా కానీ మంచినీళ్ళు డైరెక్ట్ గా ట్యాపుల ద్వారా ఇవ్వకుండా వాళ్ళ బొమ్మలు వేసుకుని రాష్ట్ర ఊరంతా ట్యాంకర్లు తిప్పుతా ఏదో చాలా అత్యంత ప్రజాసేవ చేస్తున్నట్టుగా ఫీల్ అవటానికి తను వాళ్ళ ఇంతకుముందు అంతా చేసిన పరిస్థితి ఎంతో అంటే దీనివల్ల గుడివాడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష.
గుడివాడ ప్రజలకి రమారమి 20 లక్షల నీళ్లు అవసరం అవుతాయి అధ్యక్ష. దానిలో 5 లక్షల పాటు ఈ మధ్య కొత్తగా కిడ్కోలకి సప్లై చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అధ్యక్ష. అంతేకాకుండా దీంట్లో మొత్తం మా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కెపాసిటీ చూసుకుంటే 43 ఎకరాలు ఒకటి ఉంది, 108 ఎకరాలు ఒకటి ఉంది అధ్యక్ష. 43 ఎకరాల పాత ఓల్డ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అయితే కనుక గండి పడిపోయి 3 ఏళ్ళు అవుతుంది అధ్యక్ష. 3 ఏళ్ళు అయినా కానీ ఇప్పటిదాకా గండి పొడుచుకుండా అలాగే ఉంటుంది. సో దాంట్లో నీటి సామర్థ్యం అసలు చాలా తక్కువ పెట్టుకోగలుగుతున్నాం. అలాగే కొత్త సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా ఎన్నాళ్ళ నుంచో నిర్లక్ష్యానికి గురయ్యి దాని బండ్స్ మొత్తం చాలా బీటలు బారిపోయి చాలా భయంకరమైన పరిస్థితులు ఉంది అధ్యక్ష. ఎప్పుడు తెగిపోతుంది అన్నట్టుగా. సో ఇమ్మీడియట్ గా ఆ స్టోరేజ్ ట్యాంక్ బండ్స్ ని రిపేర్ చేయడానికి ఏర్పాటు చేయాల్సిందిగా మున్సిపల్ శాఖ మంత్రి వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే మనకి మొత్తం 11 MLT ట్రీట్మెంట్ ప్లాంట్, ఒక 4.5 MLT మిలియన్ లీటర్స్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మాత్రమే రన్నింగ్ లో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ట్రీట్మెంట్ చేయడానికి. ఇంకొక 12 MLTలు ట్రీట్మెంట్ ప్లాన్ మన గవర్నమెంట్ లోనే శాంక్షన్ అయినా కానీ, గవర్నమెంట్ ఉన్నప్పుడే శాంక్షన్ అయినా కానీ గత 5 ఏళ్లుగా దాన్ని పట్టించుకోకుండా పక్కన పడేసి ఉంచడంతో చాలా దుర్భరమైన పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష. సో మొత్తం 20 లక్షలు కావాల్సిన నీటి అవసరాలు ఉన్న ఊరికి 10 లక్షలు మాక్సిమం ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నాం అధ్యక్ష. అది కూడా దాంట్లోంచి చాలా కొత్తగా వచ్చిన కిడ్కోలకు కూడా. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో మెకానికల్ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. మెకానిక్ కుటుంబం నుంచి వచ్చిన తనకి మెకానిక్ సోదరుల కష్ట నష్టాలు తెలుసునని, మా కుటుంబం అంతా ట్రాక్టర్ మెకానిక్ వృత్తి మీద ఆధారపడి జీవించేవారమని, రాష్ట్రంలో సుమారు 8 లక్షల 2 వీలర్ మెకానిక్స్, 12 లక్షల వరకు మోటార్ మెకానిక్స్ ఉన్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. మెకానిక్స్ లో స్కిల్ డెవలప్మెంట్ ని పెంచే శిక్షణ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరారు. చేయూతను అందించేలా రుణాలు మంజూరు చేయడం, బీమా వస్తువులు కల్పించేలా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది విషయం వచ్చి స్టేట్ మోటార్ మెకానిక్స్ గురించి అధ్యక్ష. నేను కూడా మా ఫ్యామిలీ మొత్తం ట్రాక్టర్ మెకానిక్స్ నుంచి వచ్చాను అధ్యక్ష. మాకు క్లియర్ గా ఐడియా ఉంది అక్కడ ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటారు అనేది. రాష్ట్రంలో మొత్తం మీద డ్రమారం 20 లక్షల దాకా మోటార్ మెకానిక్స్ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు 2 వీలర్స్ వారే 8 లక్షల దాకా ఉన్నారు అధ్యక్ష. 3 వీలర్స్, 4 వీలర్స్, ట్రాక్టర్ మెకానిక్స్, లారీ మెకానిక్స్ అందరూ కలిపేసి 20 లక్షల దాకా అవుతారు అధ్యక్ష. ఫ్యామిలీస్ ఉండాలి 50 లక్షల దాకా అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష. మాక్సిమం వీళ్ళలో ఉన్న నెంబర్స్ అందరూ బలహీన వర్గాలకు చెందిన వారు కానీ, లేదంటే మైనారిటీ వర్గాలకు కానీ చెందిన వాళ్ళు అధ్యక్ష. అలాగే వీళ్ళని స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కార్మికులుగా గుర్తించలేదు అధ్యక్ష ఇప్పటిదాకా. సో వీళ్ళు మన హానరబుల్ సీఎం గారి పిలుపు మేరకు మన వరదల్లో కూడా స్వచ్ఛందంగా వచ్చి విజయవాడలో చాలా చేశారు అధ్యక్ష. కొన్ని విడతలుగా 200 మంది వచ్చి చాలా మంది డబ్బులు కూడా ఏం తీసుకోకుండా సొంత ఖర్చులతో చేసి వెళ్ళడం కూడా జరిగింది. వీరందరినీ సంఘటితం చేస్తూ మోటార్ మెకానిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఒక సలహా అధ్యక్ష. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది. కొత్తగా ఈవీ టెక్నాలజీస్ మీద ఎక్కువ మన గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తుంది. ఎట్లన్నట్టుగా స్కిల్ డెవలప్మెంట్ చేయటం కానీ, కొద్దిగా ఆధునిక పనిముట్లు కొనుక్కోవడానికి వడ్డీ లేని రుణాలు కానీ ఇస్తే బాగుంటుంది అనేది. అలాగే ఆరోగ్య బీమా, ఆరోగ్య ప్రమాద బీమా పథకాలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలాగే 55 వీళ్ళందరూ చాలా ఇన్హ్యూమన్ సిచ్యువేషన్స్ లో పనిచేస్తూ ఉంటారు అధ్యక్ష. అందుకని త్వరగా ఆరోగ్యాలు పాడైపోతాయి. సో 55 years కి రిటైర్మెంట్ ఇస్తాం కానీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం కానీ చేస్తే బాగుంటుంది అనేది సజెషన్ అధ్యక్ష. కార్మిక శాఖ మంత్రి గారికి సీఎం గారికి తెలియజేసుకున్నాను.
కృష్ణా జిల్లా గుడివాడ అంబేద్కర్ భవన్ లో ఆదిమాంధ్ర జిల్లా అధ్యక్షులు పొంగిలేటి జయరాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ టౌన్ మాల మహానాడు అధ్యక్షులుగా తంటేపూడి అనిల్ కుమార్ ను నియమించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువకులు ఉధృతంగా పనిచేయాలని, ఎస్సీ వర్గీకరణ విషయంలో అందరినీ కలుపుకొని ఉద్యమం నిర్వహించాలని, అందరికీ అందుబాటులో ఉండి సహకరించాలని ఈ సందర్భంగా పొంగిలేటి జయరాజు తెలిపారు. ఆయన టౌన్ అధ్యక్ష రాష్ట్ర మానవాళి తరఫున మాల సంక్షేమం కోసం, మాల అభివృద్ధి కోసం, మాల ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉండి అంబేద్కర్ ఆశయాలు ఏదైతుందో రాజ్యాధికారం కోసం పనిచేస్తామని రేపు జరగబోయే వర్గీకరణ వ్యతిరేకిస్తూ పోరాటం చేసి ఆఫ్ చేసే వరకు పోరాడతామని మన జాతి కోసం, జాతి అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలియజేస్తున్నాం, ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై భీమ్, జై మాల, జై జై మాల. సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ ఏర్పాటు చేయడం పనిలో దానికి వ్యతిరేకంగా మాలందరూ మాలమహాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సంఘం తరఫున అనేక పోరాటం ద్వారా వ్యతిరేకంగా నిర్దేశం జరిగింది. ఆ మాలమహాన్ స్టార్టింగ్ గుడివాడలో ఒక స్టేడియంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ప్రెసిడెంట్గా బుద్ధి శ్రీనివాసరావు గారిని, కొమ్మల బ్యానర్జీ సెక్రటరీగా పెట్టడం జరిగింది. తర్వాత జింకాన కౌన్సిల్లో పివి రావుని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికల తర్వాత నేను ఉద్యమ రూపంలో వర్గీకరణ 2004 నవంబర్ 5వ తారీఖున సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. మళ్ళా మొన్న ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు మళ్ళా వర్గీకరణ చేస్తున్నట్టు ప్రకటించి అది రాష్ట్రాలకి మీద ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని జనగణన చేసుకుని ఉద్యోగం చేయమని చెప్పి రాష్ట్రాలకు అప్పగించడం జరిగింది. దాని మీద మాలంతా వ్యతిరేకించి మాల సంఘాలన్నీ కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని దాంట్లో గౌరవశ్రీగా జాయింట్ యాక్షన్ కమిటీ, రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీలో జేఏసీ చైర్మన్గా మన పేరు దేవిప్రసాద్ గారు, అలా అనాథ కిషోర్ గారు, అలాగే పివి సునీల్ గారు, విజయ్ కుమార్ ఐఏఎస్ ఇదంతా టీమ్గా, ఎస్సీ ఎంపాసీ తరఫున అశోక్ కుమార్ గారు ఒంగోలు టీమ్గా రాష్ట్రంతో జరిగింది. అలాగే పంతగాని రమేష్ కూడా మా కమిటీలో ఉన్నాడు. ఈ విధానంలో గుడివాడలో బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ మరియు టౌన్ నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షులు మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వ సంస్థలతో పాటు 3 లక్షల కోట్లు విలువ చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ ని 40,000 కోట్లకు విదేశీ పెట్టుబడిదారులకు ప్రైవేటు యాజమాన్యానికి అమ్మకం పెట్టారని, అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఉద్యోగాలలో ఉన్నట్లు తెలియజేశారు. దీనికి వ్యతిరేకంగా డిసెంబర్ 1వ తేదీన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. నిలుపుదల చేయాలి, ప్రైవేట్ చేస్తున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మీడియా మిత్రులకి జైభీములు. భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ కూటమి ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటైజేషన్ చేసేటువంటి భాగంగా విశాఖపట్నం ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేయడానికి 3 లక్షల కోట్ల ఖరీదైనటువంటి ప్రభుత్వ ఆస్తిని 40,000 కోట్లకి విదేశీ పెట్టుబడిదారులకి అమ్మటానికి ప్రయత్నాలు చేస్తుంది. దీనికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ పరంజ్యోతి గారి నాయకత్వంలో విశాఖపట్నంలో బహుజన ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. సోదరులారా,
మరి ఈ యొక్క ధర్నాని విజయవంతం చేయాలని బహుజన సోదరులందరూ కూడా తెలియజేస్తున్నాం. 1966లో మరి ఆ రోజు ఒక దళితుడైనటువంటి అమృతరావు గారు అమర నిరాదీక్ష చేపట్టి అనేక మంది మరణించటం, చాలా మంది క్షతగాత్రులు అవ్వటం, పోలీసులు దమనకాండ, కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి విధానం వల్ల మరి ఆ పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ఆ యొక్క విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడిపై ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క ప్రైవేటైజేషన్ చేయడంలో ముఖ్యమైన కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి ఈ యొక్క రిజర్వేషన్ సిస్టాన్ని పూర్తిగా తీసేయటం, వాళ్ళ ఉద్యోగాలని తీసేయటం కోసమే ప్రైవేటైజేషన్ చేస్తుందని మేము భావిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఆ 3 లక్షల కోట్లు అయినటువంటి మరి ఆ ప్రభుత్వ ఆస్తిని మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ఆ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈ ప్రైవేటైజేషన్ చేయకుండా నిలుపుదల చేయడానికి అనేక విధానాలు ఉన్నాయి. ఏంటంటే దాని యొక్క విస్తరణ పెంచి, ఉద్యోగస్తులను పెంచి, దానికి కావలసినటువంటి ముడి సరుకు ఖనిజ సంపదకి ప్రత్యేకమైనటువంటి గనులు కేటాయిస్తే మరి ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఇవన్నీ తెలుసు. కానీ దానికి ఆక్సిజన్ అందకుండా దాన్ని ఏ విధంగా క్లోజ్ చేసి ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి భావంతో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ను పరిపాలిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ఈ యొక్క ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మీరు శ్రద్ధ వహించి మరి బీజేపీ ప్రభుత్వం మీ యొక్క కూటమిలో భాగం కాబట్టి మీరు బీజేపీ ప్రభుత్వంతో మాట్లాడి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని బహుజన సమాజ్ పార్టీ మరి మీకు హెచ్చరించడం జరుగుతుంది. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తాం. ఎందుకంటే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి భూమి, పరిశ్రమలు. వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ. పోలవరం, అమరావతిని 2 కళ్లులాగా భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడి. మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదు. అసెంబ్లీలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన. కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై అసత్యాలు మాట్లాడుతున్న హోంమంత్రి. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.